నమస్కారం. ఈరోజు మనం ట్రేడింగ్లో చాలా కీలకమైన ఒక టాపిక్ గురించి మాట్లాడుకోబోతున్నాం. అదేంటంటే నిజమైన బలమైన ఆత్మవిశ్వాసాన్ని ఎలా నిర్మించుకోవాలి అనేది. ఇది కేవలం రోజూ లాభాలు సంపాదించడం గురించి కాదండోయ్, మార్కెట్ ఎంత వ్యతిరేకంగా ఉన్నా సరే ధైర్యంగా నిలబడగలగడం గురించి. అసలు ట్రేడింగ్లో నిజమైన కాన్ఫిడెన్స్ అంటే ఏంటి? ఈ ప్రశ్నతోనే మన ఈ విశ్లేషణ మొదలుపెడదాం. ఎందుకంటే చాలామంది దీనికి తప్పుడు సమాధానాలే ఇస్తుంటారు. చాలామంది ట్రేడర్లేమనుకుంటారంటే కాన్ఫిడెన్స్ అంటే రోజూ ప్రాఫిట్ చేయడం లేదా ప్రతి ట్రేడ్లోనూ మనం అనుకున్నదే జరగడమని. కానీ నిజం చెప్పాలంటే నిజమైన ఆత్మవిశ్వాసానికి ఈ రెండిటికీ అసలు సంబంధమే లేదు. ఎందుకంటే అవి మన కంట్రోల్లో ఉండవు కదా. అయితే నిజమైన ఆత్మవిశ్వాసమంటే ఇది. చూడండి, ఎంత దారుణమైన పరిస్థితి వచ్చినా, మార్కెట్ ఎంత రివర్స్ అయినా పర్లేదు, నేను దీన్ని హ్యాండిల్ చేయగలను అనే ఫీలింగ్ రావడమే అసలైన కాన్ఫిడెన్స్. లాభమొచ్చినా నష్టమొచ్చినా నేను తట్టుకునే నిలబడగలను అనేదే అసలు బలమన్మాట. మరి చాలామంది ట్రేడర్లు ఈ నమ్మకాన్ని ఎందుకు కోల్పోతారు? వాళ్ల ఫెయిత్ ఎందుకు దెబ్బతింటుంది? ఇప్పుడు ఆ కాన్ఫిడెన్స్ క్రైసిస్ గురించి కొంచెం డీటెయిల్గా చూద్దాం. ఇదొక సైకిల్లాగా పనిచేస్తుంది. మొదట ట్రేడర్ మార్కెట్ డైరెక్షన్ని కరెక్ట్గానే అంచనా వేస్తాడు. కానీ ఆతృతతోనో లేదా కొంచెం లేటుగానో అగ్రెసివ్గా ఎంటర్ అవుతాడు. దానివల్ల ఏమవుతుంది? చిన్న పుల్బ్యాక్స్కే వాళ్ళ స్టాప్ లాస్లు పదే హిట్ అవుతాయి. ఫైనల్గా వాళ్ళ కాన్ఫిడెన్స్ మొత్తం దెబ్బతింటుంది. అనాలిసిస్ కరెక్ట్ అయినా రిజల్ట్ తప్పుగా రావడంతో వాళ్లమీద వాళ్ళకే డౌట్ వచ్చేస్తుంది. ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ట్రేడింగ్లో అసలైన ప్రమాదం డబ్బులు పోగొట్టుకోవడం కాదు. దానికంటే 100 రెట్లు ప్రమాదకరమైనది ఆత్మవిశ్వాసాన్ని కోల్పోవడం. డబ్బు మళ్లీ సంపాదించొచ్చు, కానీ ఒక్కసారి పోయిన కాన్ఫిడెన్స్ని తిరిగి తెచ్చుకోవడం చాలా కష్టం. ఈ సమస్యకి అంతటికీ అసలు మూల కారణమేంటో తెలుసా? ట్రేడర్ మార్కెట్ని కంట్రోల్ చేయడం మానేసి మార్కెట్ చేతిలో కంట్రోల్ అవ్వడం మొదలుపెట్టడమే. ఎప్పుడైతే మన ఎమోషన్సు, మన డెసిషన్సు మార్కెట్ మూమెంట్స్ మీద ఆధారపడతాయో అప్పుడే మనం మన ట్రేడింగ్పై కంట్రోల్ కోల్పోయాం అన్నమాట. సరే, మరి కంట్రోల్ని తిరిగి ఎలా సంపాదించాలి? దానికి సమాధానం ఒక్కటే, మన ఫోకస్ని రిజల్ట్స్ మీద నుంచి తీసి ప్రాసెస్ మీద పెట్టాలి. ఈ ఒక్క వాక్యం సరిగ్గా అర్థం చేసుకుంటే మన ట్రేడింగ్ని చూసే దృక్పథమే మారిపోతుంది. చూడండి, మనం ఎలా ట్రేడ్ చేయాలి, ఏ రూల్స్ పాటించాలి, ఇది మాత్రమే మన చేతిలో ఉంటుంది. కాని మనకి ఎప్పుడు ఎంత డబ్బొస్తుంది అనేది మార్కెట్ డిసైడ్ చేస్తోంది. ఈ రెండింటినీ వేరుచేసి చూడటం నేర్చుకోవటమే అసలైన స్కిల్. ఈ పాత మైండ్ సెట్లో మన ఫోకస్ అంతా లాభమా నష్టమా అనేదానిమీదే ఉంటుంది. దీనివల్ల మార్కెట్ మనల్ని కంట్రోల్ చేస్తుంది. కాని ఈ కొత్త స్ట్రాంగ్ మైండ్ సెట్లో మన ఫోకస్ అంతా మనం పెట్టుకున్న పద్ధతులు, నియమాలపైనే ఉంటుంది. దీనివల్ల మన యాక్షన్స్ని మనం కంట్రోల్ చేసుకోగలుగుతాం, రిజల్ట్ ఏదైనా సరే. సైకాలజీలో దీన్నే సెల్ఫ్ ఎఫికసీ అంటారు. అదేదో పెద్ద కష్టమైన పదం కాదులేండి. సింపుల్గా చెప్పారంటే, ఏ పరిస్థితి వచ్చినా దాన్నెదుర్కోవడానికి నా దగ్గర సరైన ప్లానుంది, స్కిల్లుంది అని మనల్ని మనం నమ్మడమే ఇది. మన ప్రాసెస్ మీద మనకు కంట్రోల్ ఉన్నప్పుడే ఈ నమ్మకం పెరుగుతుంది. అదే అసలైన కాన్ఫిడెన్స్కు పునాది వేస్తుంది. రూల్స్ పాటించటం వల్ల కాన్ఫిడెన్స్ ఎలా పెరుగుతుందంటే, చూడండి, మనం మన ప్లాన్ని ఫాలో అయిన ప్రతిసారి లాభమొచ్చినా నష్టమొచ్చినా అది ఒక విన్ కింద లెక్క. ఇది ఒక పాజిటివ్ ఫీడ్బ్యాక్ లూప్ని క్రియేట్ చేస్తుంది. మంచి ప్రాసెస్ని ఫాలో అయితే లాభాలు అవే వస్తాయి. ఆ పెద్ద లాభాలు రాకముందే మన ఆత్మవిశ్వాసం స్ట్రాంగ్గా తయారవుతుంది. ఇప్పుడు కష్టమైన సమయాల్లో తట్టుకుని నిలబడటానికి అవసరమైన మెంటల్ టఫ్నెస్ని ఎలా బిల్డ్ చేసుకోవాలో చూద్దాం. మనకొచ్చే నష్టాలనే ఒక ట్రైనింగ్ ఆపర్చునిటీగా ఎలా వాడుకోవాలో తెలుసుకుందాం. చాలామంది పాజిటివ్ థింకింగ్ని, రియల్ కాన్ఫిడెన్స్ని ఒకటే అనుకుంటారు. కానీ రెండిటికీ చాలా తేడా ఉంది. నేను ఖచ్చితంగా గెలుస్తాను అని గుడ్డిగా నమ్మడం పాజిటివ్ థింకింగ్. కాని ఒకవేళ నేను ఓడిపోయినా పర్లేదు, నేందాన్ని తట్టుకుని నిలబడగలను అని నమ్మడమే నిజమైన ఆత్మవిశ్వాసం. దీని అర్థం చేసుకోవడానికి ఒక చాలా పవర్ఫుల్ ఎగ్జాంపుల్ ఉంది. అదే రేంజర్ స్కూల్ మైండ్ సెట్. ఆర్మీలోని ఎలైట్ ట్రైనింగ్ నుండి మనం ఒక సూపర్ పాఠం నేర్చుకోవచ్చు. ఈ రేంజర్ స్కూల్ ట్రైనింగ్ ఎలా పనిచేస్తుందంటే, వాళ్లు కావాలనే సోల్జర్స్ని చాలా దారుణమైన పరిస్థితుల్లో పెడతారు. ఆ పరిస్థితుల్లో వాళ్ళు ఎలా బతకాలో, ఎలా పనిచేయాలో నేర్చుకుంటారు. దీనివల్ల ఫైనల్గా నేను ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కోగలను అనే ఒక తిరుగులేని నమ్మకం వాళ్లలో కలుగుతుంది. ఇప్పుడు ఇదే లాజిక్ని మన ట్రేడింగ్కి అప్లై చేద్దాం. మనకొచ్చే లాసెస్, మన బ్యాడ్ వీక్స్, మన డ్రాడౌన్స్ ఇవన్నీ మన మెంటల్ ట్రైనింగ్ గ్రౌండ్స్ అన్నమాట.
అవి మనల్ని బలహీనపరచడానికి కాదు, భవిష్యత్తులో వచ్చే ఎలాంటి మార్కెట్ సునామీ అయినా తట్టుకునేలా మనల్ని మెంటల్గా ఇంకా స్ట్రాంగ్గా తయారు చేయడానికే వస్తాయి. సరే, ఇప్పటిదాకా మనం థియరీ గురించి చాలా మాట్లాడుకున్నాం. ఇప్పుడు దీన్ని ప్రాక్టికల్గా ఎలా చేయాలో చూద్దాం. మీకోసం ఒక క్లియర్ యాక్షన్ ప్లాన్. దీన్ని మిస్టేక్ మెమో టెక్నిక్ అంటారు. మీరు ట్రేడింగ్లో ఒక పెద్ద తప్పు చేసినప్పుడు ఒక మెమో రాయండి. ఫస్ట్, అసలు ఏం తప్పు జరిగింది, అది ఎందుకు జరిగింది అని క్లియర్గా రాయండి. సెకండ్, మళ్ళీ ఇలాంటి సిచ్యువేషన్ వస్తే ఖచ్చితంగా ఏం చేయాలో ఒక యాక్షన్ పాయింట్ రాయండి. లాస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, దీన్ని మీరు నమ్మే ఒక ట్రేడింగ్ ఫ్రెండ్తో షేర్ చేసుకోండి. ఇలా షేర్ చేసుకోవడం వల్ల అకౌంటబిలిటీ అంటే జవాబుదారీతనం వస్తుంది. ఈ అకౌంటబిలిటీ అనేది మన కాన్ఫిడెన్స్ పెరగడంలో ఒక పవర్ఫుల్ యాక్సెలరేటర్లా పనిచేస్తుంది. మనం ఒంటరిగా ఫైట్ చేయడం లేదనే ఫీలింగ్ మనకు చాలా ధైర్యాన్నిస్తుంది. సో ఫైనల్గా మనం గుర్తుంచుకోవాల్సిన నిజమేంటంటే, ఆత్మవిశ్వాసం అనేది లాభాల్నుంచో కరెక్ట్ ప్రిడిక్షన్స్ నుంచో రాదు. అది కష్టకాలంలో తట్టుకు నిలబట్టం వల్ల మరియు మన ప్రాసెస్ మీద కంట్రోల్ ఉండటం వల్ల వస్తుంది. కాబట్టి ఒక్క క్షణం ఆలోచించండి. ఇకపై మీ నష్టాలను చూసి బాధపడటం మానేసి వాటితో మిమ్మల్ని మీరు మానసికంగా ఎలా ట్రైన్ చేసుకుంటారు. ఈ ఒక్క మార్పు చాలు మీ ట్రేడింగ్ భవిష్యత్తును మార్చడానికి.